నమస్తే. భారత దేశ చరిత్రలో స్వతంత్ర భారతంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డ్ సృష్టించిండు. 4939 రోజుల పాటు ఆయన ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ 4938 రోజులుంటే ఒకరోజు అంటే ఈ బుధవారం కంప్లీట్ అయితే ఆయన ఆ రికార్డ్ని అధిగమించినట్టు. సో ఇప్పుడు ఇవాళ ఎన్డీఏ పక్షాలతోని పెద్ద ఎత్తున మీటింగు, ఒక హడావుడి వాతావరణం అయితే కనబడుతున్నది. సో మనం మాట్లాడుకోవాల్సింది మరి 12 ఏళ్లలో ఏం చేసిరన్నది కదా పాయింట్. ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నారన్నది కాదు, ప్రజలకు ఎంత చేసిరన్నది ఇంపార్టెంట్, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారన్నది ఇంపార్టెంట్. సో దీని మీద మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. నా ముందు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏమనుకుంటున్నారు, ఏం చెప్పబోతున్నారో ఒకసారి విందాం. నమస్తే విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్తే. సో ఐ థింక్ మీరు బీజేపీ ఎంపీ కాబట్టి మోదీకి అనుకూలంగానే మీరు చెప్తారు. బట్ నా క్వశ్చన్స్ నాకుంటాయి, నా కౌంటర్ క్వశ్చన్స్ నాకుంటాయి. తప్పనిసరిగా ఉంటాయి. సో ఈ రికార్డ్ని మీరు ఎట్లా చూస్తున్నారు, ఒక ఎంపీగా, ఒక బీజేపీ నాయకుడిగా? ఫస్ట్ మొట్టమొదలు 2014 వచ్చినప్పుడు అసలు బీజేపీ గెలవనే అనుకున్నారు. కానీ అప్పుడు వాతావరణం అందరు తెలిసిపోయింది. ఈ స్కామ్లు, కోల్ స్కామ్లు, 2G స్కామ్లు, కామన్వెల్త్ గేమ్ స్కామ్లు, ఇవన్నీ కూడా చూసిండ్రు. నేను దేశం ఎటు దిక్కుపోతలేదు. సంఖ్యలు చూస్తే మన్మోహన్ సింగ్ గారు ఉండే ప్రభుత్వంలో, వెనక నుంచి సోనియా గాంధీ ఉండే, అన్ని సంఖ్యలలో మంచిగా కనబడుతున్నాయి. కానీ ప్రజల స్థితి ఏం మంచిగా అనిపిస్తలేదు. వ్యతిరేకత కూడా వచ్చింది. మాకు కాన్ఫిడెంట్ ఉంటాం. కానీ ఎవరు కూడా ఊహించుకోలేదు నెహ్రూ గారి రికార్డును బ్రేక్ చేసి దాటుతారని. అంటే ప్రజాస్వామ్యం ఉంది, ఓటింగ్ ఉన్నది. అంటే ప్రజలు మళ్ళీ 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 మోడీ గారిని నమ్ముతున్నారు. ఎందుకంటే ఎన్నో సంఖ్యలు ఉన్నాయి. మనం 11వ స్థాయి నుంచి 4వ స్థాయి, 5వ స్థాయికి చేరినాము. ఆర్థిక అవి ఇంటర్నేషనల్ జీడిపి, మన జీడిపి గ్రోత్ ఇంత పెరుగుతుంది. మన ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం తక్కువైంది. ఇంతమంది ఇళ్ళల్లో బాత్రూమ్ ఉన్నాయి. ఇంతమందికి పేదరికం నుంచి 25 కోట్ల జనాభా పేదరికంలో ఉంటుంది. ఇప్పుడు 5 కోట్లు మాత్రమే పేదరికంలో ఉన్నారు. ఇవన్నీ సంఖ్యలు. ఈ సంఖ్యల మీద నమ్ముతుండ్రా, లేకుంటే ప్రజలకేంది సంఖ్య? వాళ్ళకి ఆ సంఖ్యలు కనబడే. రోజు రోడ్లు మంచిగున్నాయా, బస్సులు మంచిగున్నాయా, మా జీవితాలు మంచిగా వెళ్తున్నాయా, మాకెంత ఆమ్దాన్ని వస్తుంది, మా పంటలకు గిట్టుబాటు ధరలు దొరుకుతున్నాయా, గది వాళ్ళు చూస్తారు. వాస్తవం అట్లే చూడాలి. ఎందుకంటే ఇవన్నీ సంఖ్యలు పక్కకు పెట్టు. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంత పోయింది, బ్యాంకులు, PSU బ్యాంక్ నష్టం చేసే బ్యాంక్ ఇప్పుడు లాభం అవుతున్నాయి, స్టాక్ మార్కెట్ ఇంత పెరుగుతుంది. అదేంది వాస్తవంగా? మీరు ఏ పార్టీలు ఉండని, మీరు జర్నలిస్ట్ ఉన్నారు, ఏ పార్టీలు లేరు. ముందుకు చూద్దాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాస్తవం, ఎప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి, ఉండాలి కూడా. ఆ సమస్యలు దాటుకోవాలి, అందుకే మనం బతుకుతాం. కానీ వెనకటి తిరిగి చూస్తాం. గత 10-12 ఏళ్ళలో ఏం చేసినాం నమ్మలేరు. వెనకకి మనం చూడం, సాధారణంగా ముంగటికే చూస్తాం. మనం వెనకకి చూడండి. బాత్రూమ్లు మన తల ఉంచుకోవాలి. ఎవరైనా ఫారినర్స్ వస్తే రైలు పట్టాలి, ముగ్గట్టు పోతే రైల్లో మా భారతదేశం చూపడితే ఏం కనబడింది? అందరు లైన్గా కూర్చొని ఎరుగుడు కూర్చు కనబడింది. ఇప్పుడు ఒక్కడు కూడా కనబడతాడా? ఉత్తాయి ఇన్ని సంఖ్యలు బాత్రూమ్ కట్టించిండే ఏంది? 12 కోట్ల బాత్రూమ్ కట్టించినాను కాదు, 30 కోట్ల బాత్రూమ్ కట్టించినాను కాదు. సమాజాన్నే మార్చిండు. బయటికి పోయేటోళ్ళు, చెంబట్టుకు పోయేటోళ్ళు ఇప్పుడు ఎక్కడ పోతున్నావా అంటే మన తెలుగు భాషలో వాష్రూమ్ పోతున్నా అంటారు. పెద్ద గొప్ప నాయకులు ఈ రోడ్లు వేసినా, ఆ బ్రిడ్జ్లు కట్టినా, కాళేశ్వరం కట్టినా, ఇది కట్టినా అంటుంటే ఈయన ప్రతి ఇంటికి ఓ గౌరవం ఇచ్చి, మహిళలకు ప్రత్యేకంగా గౌరవం ఇచ్చి, ఇంత సమాజంలోనే బయటికి పోయేటోళ్ళు ఇప్పుడు వాష్రూమ్లకు పోతున్నట్టు సమాజం మార్చి, అది ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు. అదే కాక నేను రాజకీయాలకు కొన్ని 10 ఏళ్ల కింద వచ్చిన, అనుకోకుండా వచ్చిన. నేను 2013-14 కూడా గ్రామీణ ప్రాంతాలు బాగా తిరుగు మొదలు పెట్టిన. తెలంగాణ విషయం అప్పుడు, ఉద్యమం అప్పుడు తిరుగు మొదలు పెట్టిన. అప్పుడు ఓ గ్రామానికి పోతే ఊర్లో 10, మా గ్రామంలోనే 10 మోటార్ సైకిల్ ఉండేది. అదే గ్రామంలో, చిన్న గ్రామంలో 300 మోటార్ సైకిల్, 30 మోటార్ సైకిల్ ఉన్న గ్రామం 300, 500, 600 ఉన్నాయి. ఒక్క కారు లేని గ్రామంలో ఇప్పుడు 30-40 కార్లు ఉంటున్నాయి. ఇది ప్రజలకు నిజంగానే వాళ్ళ కళ్ళారా చూస్తున్నారు. మా ఊర్లో ఎన్ని మోటార్ సైకిల్ వచ్చినాయి, మా ఊర్లో ఎన్ని కార్లు వచ్చినాయి. ఇప్పుడు మోడీ వల్లనే. 60 ఏళ్ళలో రాలేదు. 60 ఏళ్ళలో ఇంకా చెప్తే మా
రిలేటివ్ ఒక స్కూటర్ బుక్ చేసిండు, వెస్పా స్కూటర్ ఉండేది. బుక్ చేస్తే అది 9 ఏళ్ల తర్వాత వస్తుంది, బుకింగ్ చేయాలి. అదే కాక ఇది మోటార్ సైకిలే కాక బ్యాంక్ అకౌంట్లు. రాజీవ్ గాంధీ గారే చెప్పిండ్రు, మేము కేంద్రం నుంచి 100 రూపాయలు పంపితే ఇక్కడ 15 రూపాయల జేబులో, మధ్యలో 85 రూపాయలు ఎవరెవరో జేబులో పడుతుండే. ఓకే, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు మా ఊర్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండే? నాకు ఉండేది, షావుకారికి ఉండేది, ఇంకిద్దరికి ఉండేది. 4 బ్యాంక్ అకౌంట్లు ఉన్నా ప్రతి ఇంట్లో 1, 2, 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అండ్ ఆ బ్యాంక్ అకౌంట్ పేరుకని కాదు, అవి వాడుతున్నారు. ఎవరు వాడుతున్నారు? నేను వాడుతున్నా, ప్రభుత్వం వాడుతుంది. ప్రతి నయా పైసా అక్కడ పోయేది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్. MNREG అంటే ఉపాధి హామీది. అక్కడి నుంచి అప్పుడు 100 రూపాయలు ఎంతో ఉండే, 100 రూపాయలు వేస్తే ఇక్కడ 40 రూపాయలు కూడా వాడకుండే. ఇప్పుడు 300 రూపాయలు అయింది. 300 రూపాయలు ప్రతి నయా పైసా పడుతున్నది. ఓకే, అదే కాక ప్రపంచమే ఊహించుకుంది, బ్యాండ్ విత్ పెరిగింది. బ్యాండ్ విత్ పెరిగితే నాకేం లాభం? కానీ వాస్తవంగా చూస్తుండ్రు. ఇప్పుడు చేపలు కూరగాయలు అమ్మేటోడు కూడా ఆ QR కోడ్స్ ఉపయోగించి గిల్ల పే చేయమంటున్నారు. డిజిటల్ ఎకానమీ అయిపోయింది. చైనా అమెరికాను దాటి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఇది ప్రజలకు, సాధారణ ప్రజలకు చాలా ముందుకొచ్చినట్టు కనబడుతున్నది. ఈ సంఖ్యలే కాదు, ఇన్ని కోట్లు ఇచ్చేసినాము, ఇన్ని కిలోమీటర్లు ఇచ్చేసినాము. ఇంకా చెప్పమని చెప్తా, మా తెలంగాణకు భారతదేశంలో 60 ఏళ్ళ సార్ని హైవేలు ఇప్పుడు వచ్చినాయి, రైల్వేస్ ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు 200-300 కోట్లు ఇచ్చేది, ఇప్పుడు 4,000 కోట్లు రైల్వేస్కి ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 4,000 కోట్లు వస్తున్నాయి. నాకైతే కనబడుతుంది, ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతం తిరుగుతా, ఇవాళ రేపు ఎల్లుండి కూడా పోతుంటాను. ఇవన్నీ నాకు స్పష్టంగా కనబడుతున్నాయి. సమస్యలు ఉన్నాయి. నా క్వశ్చన్, పెద్ద సమస్యలు ఉన్నాయి. నా ప్రశ్న ఒకటి, మీరు చెప్పిన దానికి ఇంత డెవలప్ జరిగింది, ఇది మోదీ నాయకత్వంలో. ఇది నేను చెప్పింది కాదు, మీరు అంగీకరిస్తారా కాదా అది కూడా అడగాలి, అది కూడా చెప్పాలి. ఇదైతే నేను చెప్పింది వాస్తవం కదా. ఇప్పుడు జనరల్ గా జరిగే డెవలప్మెంట్ ఒకటి ఉంటది కదా, గవర్నమెంట్ మారినప్పుడు, ఎవరో ఒకరు వచ్చినప్పుడు, కాలం మారుతున్నప్పుడు కాలానుగుణంగా మారేటువంటి డెవలప్మెంట్ కూడా ఉంటది కదా. అవును, రైజింగ్ టైడ్ లిఫ్ట్ ఆల్ బోట్స్ అంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు గ్లోబలైజేషన్, టెక్నాలజీ, ఇవన్నీ ప్రపంచం ఎట్లా వెళ్తుందో అన్ని దేశాలు ఆ దారిలో ముందుకు వెళ్తా ఉంటాయి కదా. సో అట్లా జరిగేటువంటి డెవలప్మెంట్ ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంచి ప్రశ్న. మొన్న ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధం కారణంగా సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా తయారైపోయినాయి. మన దేశ ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చి దేశం యొక్క సిచ్యువేషన్ ని అక్కడ చెప్పే ప్రయత్నం చేసిండు. మీరు పొదుపు పాటించండి అనే ప్రయత్నం చేసిండు. అంటే ఒక సంక్షోభమైన సిచ్యువేషన్ ని ఎక్కడో జరిగిన యుద్ధం తర్వాత మనం ఫేస్ చేయలేకపోయినామా ఒక 2-3 నెలల్లోనే అనే ఒక ప్రశ్న సామాన్య ప్రజలకు వస్తున్నది. ఒకవేళ యుద్ధం 6 నెలలు జరిగితే, మన మీదనే ఇంకొకరు యుద్ధానికి వస్తే, మనమే చేయాల్సిన పరిస్థితి వస్తే, ఇంకా మనం ఆ దేశం ఎట్లుంటది? అంటే ఈ పరిస్థితులను మనం ఎందుకు తట్టుకోలేకపోయినాం? ఇంత గొప్పగా డెవలప్ అయితే చైనా లాంటి దేశాలకి తట్టుకోలేదు, చైనా తట్టుకోలేదు, అమెరికా తట్టుకోలేదు, మనం తట్టుకున్నాం. అదే చెప్పబోతున్నా. మీరు ఫస్ట్ ఏమన్నారు, వాస్తవంగా కాలం మారుతుంటే, టెక్నాలజీ మారుతుంటే, ఆర్థిక పరిస్థితులు, ప్రపంచమే ఆర్థిక పరిస్థితులు మారుతుంటే అందరూ కూడా పెరుగుతారు. అది మీ ఖాతాలు వేసుకుంటారా? అందరు కూడా పెరిగితే మా ఖాతాలే. మనం 11వ స్థాయిలో ఉంటే 11వ స్థాయిలో ఉండాలి. 11వ పెరుగుతాడు, 10వ పెరుగుతాడు, 9వ. కానీ అందరు దాటి ముంగట పోయినాం కదా. అదే కాదు అది, కానీ అది కాదు. ఇన్నేళ్ళు ఇట్లా పోతుంటే, ఇన్నేళ్ళు ఇట్లా పెరుగుతుంటే సడన్లీ ఇట్లా పెరిగినాం. ఇన్నేళ్ళు బాత్రూమ్ లేనిది ఇట్లా పెరిగినాయి. ఇన్నేళ్ళు బ్యాంక్ అకౌంట్ లేనిది ఇట్లా పెరిగినాయి. అవి మా ఖాతాలు వేసుకోవచ్చు కదా, అవి మా ఖాతాలు వేసుకోవచ్చు. ఇన్నేళ్ళు 10 మోటార్ సైకిల్ ఉన్నది, ఇప్పుడు 20 మోటార్ సైకిల్ ఉండాలి. 300 మోటార్ సైకిల్ ఎట్లు, గది మా ఖాతాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా సాధారణంగా పెరిగితే మనం ఎట్లుంటామో ఆ ఫ్రాజైల్ 5 అంటారు చూడు, బలహీనమైన 5 దేశాలలో మనం గట్లే ఉంటుంది. బలహీన దేశాలు కొంచెం పెరుగుతాయి, మధ్య రకం దేశాలు పెరుగుతుంది, బలంగా ఉన్న దేశాలు పెరుగుతుంది. కానీ అది కాదు, మన ట్రాజెక్టరీ మారింది. ఇట్లా పోయేది, ఇట్లా పోకుండా 14 తర్వాత ఇట్లా పోయింది ఒకటేసారి. అది మా ఖాతాలు వేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలు అయితే ఇంకో ప్రశ్న కూడా అడిగిండు మీరు. ఇప్పుడు యుద్ధం కారణంగా మోడీ గారు వచ్చి నిజంగానే స్టేట్స్మెన్ అట్లా చెప్తాడు. ఏంటంటే మనం భద్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ యుద్ధము ఏదో ఇజ్రాయెల్ ఇరాన్లకు అయితే లేదు. అక్కడ కొన్ని బాంబులు పేల్చినాయి, కొన్ని విమానాల కింద పడ్డాయి, కొన్ని జహాజులు
ఇంకిపోయినాయి. తర్వాత బిల్డింగ్లు, కొంతమంది ప్రజలు చనిపోయినారు. కానీ దీని ఎఫెక్ట్ మొత్తం ప్రపంచం మీద ఉంది. యూరోప్ చూడ ఎట్ట పోయింది, అక్కడ పెట్రోల్ ధరలు చూడండి, ఆడ ఇన్ఫ్లేషన్ చూడండి, ఆ ఎకానమీ చూడండి. ఎకానమీ 1.7% పెడితే మనం 7.5% కంటే ఎక్కువ పెరిగాం. ఇది అన్నిట్లో ఎక్కువ ప్రభావము వేరే దేశాల మీద పడ్డది. ఈ ప్రభావంను కాపాడింది మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పిండ్రు, ఇజ్రాయెల్ ఆ ప్యాలెస్టీన్ మీద చేస్తుంది, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుండ్రు, వాళ్ళు అమెరికా కలిసి బాంబులు వేస్తుండ్రు. దీంట్లో నిజంగానే ఇక్కడ ఉంది చూడాలంటే వీళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, ఇజ్రాయెల్ చేసిన తప్పు, వీళ్ళు చేసి ఇరాన్ చేసిన తప్పు. కానీ మన ప్రధానమంత్రి, మన భారతదేశం ప్రధానమంత్రి, ఆయన ముఖ్య బాధ్యత ఏంది? అక్కడ ఏమైతున్నా కూడా మన దేశం అభివృద్ధి కొరకు చూడాలి. అవును, రష్యాపై యుక్రెయిన్ మీద బాంబు వేస్తే అమెరికా వద్దన్నా రష్యా దగ్గర పెట్రోల్ కొట్టింది. రష్యా తప్ప యుక్రెయిన్ తప్ప మేము చూస్తలేము. మనకేం లాభం అవుతుంది అది చూస్తాము. మన ప్రధానమంత్రి అదే చేస్తున్నాడు. ఇంతకు ముందు నా ప్రభుత్వాలు అట్లా చేస్తలేరు. కానీ మీరు ఎందుకు మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు ఒక ఎజెండా, అభివృద్ధి అనే ఎజెండాని ముందు పెట్టి మీరు ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తలేదు? అపోజిషన్స్ అడుగుతుంది, కేవలం మతం ఎజెండాగా పెట్టి మీరు ఓట్లు అడుగుతున్నారు. పార్టీలని చీల్చాల్సిన అవసరం, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ని మీరు మీలో కలుపుకోవాల్సిన పరిస్థితులు మీకు ఎందుకు వచ్చినాయి? ఈ ఓట్ల పోలరైజేషన్ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? డెవలప్మెంట్ ముందు పెట్టొచ్చు కదా, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. జరుగుతున్నాయి. డిఎంకే ఇంకా తృణమూల్ గురించి మాట్లాడుతుంది. అంతకుముందు మహారాష్ట్రలో మాట్లాడదాం. ఎన్సిపి ఉండే, శివసేన ఉండే, ఇవన్నీ ఉండే కదండి. ఎన్సిపిని చేర్చింది మేమా? శివసేనని చేర్చింది మేమా? శివసేన మా పార్ట్నర్సే ఉండే. వాళ్ళు దారి తప్పి ఇటు పోతుంటే వాళ్ళు చీలిపోయినాక ఒక భాగం న్యాచురలీ, ఓ భాగం కాంగ్రెస్ దిక్కుంటే ఇంకో భాగము మా దిక్కొచ్చింది. ఇప్పుడు కూడా డిఎంకేను ఎవరు దూరం చేసుకున్నారు? మేము కావాలని దగ్గర తీసుకున్నాం. మాకు వాళ్ళు రాజకీయంగా రైవల్స్, మేము వారితో కొట్లాడిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరకు వస్తుండ్రు, చూసిండ్రు వాళ్ళు కాంగ్రెస్ లో చేస్తుండ్రు. టిఎంసి ఉన్నది, ఇన్నేళ్ళు ఒక ఐరన్ గ్రిప్ తోటి ఒక ఐరన్ లేడీ పాలించింది. నోరు తెరిస్తే మీడియా ఉన్నది, సాధారణ ప్రజలు ఉంది, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, కమ్యూనిస్ట్ ఉండని, బీజేపీ ఉన్నది. సంపేసిండ్రు, మా బీజేపీ ఎమ్మెల్యేను సంపేసింది. ప్రజలు చూస్తుండ్రు, వాళ్ళకి ధైర్యం లేకుండే. బీజేపీ వచ్చిన ధైర్యం కలిగితే ఒకటేసారి రివోల్ట్ అయ్యి మొత్తం పార్టీని పొందగలుగుతారు. ఆ పార్టీ వాళ్ళు కూడా ఆడుంది, మా సిగ్గు కూడా పోతుంది, మేము కూడా మా మీద కూడా ఆమె చేసిన అరాచకాలు మా మీద రుద్దుతారని వాళ్ళు ఇడిచిపెట్టారు. మేము స్ప్లిట్ చేసినామా? మేము స్ప్లిట్ చేయలేదు. కానీ ఇంకోటి విచిత్రంగా చూడండి, మా గెలుపును సంబరాలు మేము చేసుకుంటాం వెస్ట్ బెంగాల్, కానీ మా గెలుపుని సంబరాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు వాళ్ళు సంబరాలు చేసుకునేదంటే బీజేపీ వీళ్ళని ఓడగొట్టింది. ప్రజలు మా దిక్కు వస్తుండ్రు, మేమేదో పార్టీలను చీల్స్తలేము. ఇంకో ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే, మీరెవరు? మీరు అందరూ మతము జై శ్రీరామ్ అని ఓట్లాడుతుండ్రు, తప్పేం లేదు. కానీ జై శ్రీరామ్ అని ఓట్లు అడుగుతలేము. మీరు చూడండి, మేము అంటాము జై శ్రీరామ్ అనే వరకు మా కట్ట కడుతున్నారు. కానీ ప్రధానమంత్రి గారు మనం మాట్లాడిండు, మేమందరం హిందువుల కోటేయాలి జై శ్రీరామ్ అన్నాడా ప్రధానమంత్రి? రామచంద్రరావు గారు అన్నారా? అట్లా నేనన్నానా? ఎవ్వరు కూడా అంతలేరు. కానీ మాకు అది ఓన్లీ మతం పేరు మీద. ఎందుకంటే ఇన్నేళ్ళు వాళ్ళు బతికింది రాజకీయంగా, వాళ్ళ బతుకు ఎట్లుండంటే, రోహింగ్యాలను తీసుకొచ్చి బంగ్లాదేశ్ నుంచి 6 కోట్ల మంది జనాభా వచ్చింది ఇక్కడ ఇండియా. పంపించేసేయండి మీరు, అధికారం చేతిలో ఉంది, మీ దగ్గరే ఉంది. అవును, అదే చేస్తున్నాం కదా, ఇప్పుడు అదే చేస్తుంది కదా. బార్డర్లు లేకుండే, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వచ్చినట్టు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రావచ్చు పోవచ్చు, వచ్చిన వాళ్ళు పోతారు వాళ్ళ మీద. అదే ఇక రోహింగ్యాలు పక్కకు పెట్టు. ఇక్కడ కూడా ముస్లిం అపీస్మెంట్, వాళ్ళ కొరకు వాళ్ళకు నష్టమైనా కూడా వాళ్ళని నెగ్గించి బీజేపీ మీకు వ్యతిరేకమనే విషము ముస్లిమ్స్ మనసులో నింపిండ్రు, క్రిస్టియన్స్ మనసులో నింపిండ్రు, అండ్ కొన్ని వర్గాల మనసులో నింపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇవి కొంచెం సక్సెస్ అయ్యి, ఇన్నేళ్ళు సక్సెస్ అయ్యిండ్రు.
ఇప్పుడు దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఎంతో మంది ముస్లిమ్స్ కూడా మా దిక్కు వస్తున్నారు. మేము ఎప్పుడు కూడా లేదు, బీజేపీలనే కాక మైనారిటీ మోర్చా కాక RSS లో కూడా ఉన్నది ముస్లిమ్స్ విభాగం. ఇప్పుడు మీరు అంటున్నారు చాలా గొప్పగా డెవలప్ అయింది, గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిరని. దేశంలో పేదరికం లేకుండా పోయిందా? ఫస్ట్, దేశంలో రైతుల ఆత్మహత్యలు లేకుండా పోయినాయా? దేశంలో ఆకలి చావులు లేకుండా పోయినాయా? దేశంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉన్నదా? మీరు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చగలిగినారా? ఏ సిచ్యువేషన్, పెద్దోడు ఇంకా పెద్దోడయిండు, పేదరికంలో ఉన్నాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేదరికంలోకి వచ్చినాయి, పేదరికంలో ఉన్నాడు, ఆత్మహత్యలకు ఆకలి చావులకు కారణమవుతుంది. ఈ దేశంలో ఎక్కువగా ఆధారపడ్డ రంగం వ్యవసాయ రంగం. దాంట్లో ఏమైనా సమూలమైన మార్పులు ఏమన్నా, సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు ఏమైనా బాగు చేసే ప్రయత్నం చేశారా? ప్రతి ఒక్కరికి ఇల్లుందా? ఇవన్నీ జరగాల్సిన కార్యక్రమాల్లో ఏం జరిగింది? ఇప్పుడు మీరు తలసరి ఆదాయాన్ని లెక్క కడతా ఉంటారు. సో మా ఇప్పుడు రాష్ట్రాలు చెప్తుంటే ఎక్కడో ఉన్నాయని. అవును, అది గ్రౌండ్ లెవెల్. పెద్దోడి చేతిలో ఉన్న సంపదని కూడా చిన్న ఈ పేదవాళ్ళతో కంపేర్ చేసి క్యాల్కులేట్ చేసి దేశం ఎక్కడో ఉందని చేస్తలేమా? నేను ఇప్పుడు 4 చెప్పిన ఉదాహరణలు పేదోళ్ళ ఉదాహరణలే. బ్యాంక్ అకౌంట్లు పేదోళ్ళయే, మోటార్ సైకిల్ పేదోళ్ళయే, బ్యాండ్ విత్ బ్యాంక్ అకౌంట్ లో పైసలు ఉండాలి కదా, బ్యాంక్ అకౌంట్ ఇచ్చినంత మాత్రాన. ఉన్నాయి అని చెప్తున్నా, ఉన్నాయి అని. దాంతోటే మోటార్ సైకిల్ కొంటున్నారు. దాంతోటే ఇప్పుడు నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఏంటంటే, అన్నిట్లో ఎక్కువ కార్లు కొనేది ఇప్పుడు పట్టణాలలో కాదు, గ్రామీణ ప్రాంతంలోని నిన్న పేపర్లో వచ్చింది. ఈ సంఖ్యలు మోడీ చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. హైయెస్ట్ కన్స్యూమర్ FMCG గ్రోత్ అంటే టూత్ పేస్ట్లు, సబ్బులు. లివింగ్ కాస్ట్ కూడా అంతే పెరిగింది, ధరలు అంతే పెరిగితే సబ్బుల కొనుగోలు పెరగదు, బట్టల కొనుగోలు పెరగదు. దానికంటే అదే చెప్తున్నా, ఇన్ఫ్లేషన్ పెరుగుడు తక్కువైంది, ఎకానమీ పెరుగుడు ఎక్కువైంది. అదే చెప్తున్నా, అందుకే ఇవన్నీ కనబడుతున్నాయి. ఇంకోటి, మీరు పేదరికం నుంచే పేదోడు లేదా అంటే ఉన్నాడు. అమెరికాలో పేదోడు లేదా చెప్పండి? అన్నిట్లో ఎదిగదే. నార్వేలు లేదా? అమెరికాలో ఉద్యోగం లేదు, అంతటున్నాయి. ఉద్యోగం లేనోడు ఉన్నాడు, పేదోడు ఉన్నాడు, ఎన్నో అన్ని దేశాల్లో ఉంటాయి, ఇక్కడ కూడా. కానీ ఆ సంఖ్య తక్కువైందా ఎక్కువైందా? 25,000 కోట్లు, 25 కోట్ల పేదరికం. ఎవరిచ్చిన రిపోర్ట్ ఇది? ఇది ఎకనామిక్ సర్వే రిపోర్ట్. ఏది ఎకనామిక్ సర్వే? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఇంకా మేము చూపెట్టుకుంటానికి ఇట్లా చేస్తాం కదా, మీరు ఎకనామిక్ సర్వేలు చూడండి. కానీ దానికంటే ఎక్కువ పేదోళ్ళు తక్కువైనరా కాదు, పేదరికం అనే డెఫినేషన్ మారింది. మొదలు పేదోడు అంటే తిండికి 1500 క్యాలరీసో 1800 క్యాలరీస్ అంటే మనము మంచి తినగలగనోడు పేదోడు. ఆ పేదరికం డెఫినేషన్ అఫీషియల్ గా పెరిగింది, కానీ సమాజంలో కూడా పెరిగింది. ఇప్పుడు సమాజంలో వెనకట సమాజానికి పేదోడు ఎవడంటే తింటందుకు తిండి లేదు, వేసుకుంటందుకు బట్టలు లేదు. ఇప్పుడు పేదోడు ఎవడంటే మోటార్ సైకిల్ లేనోడు పేదోడు. ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతం పోండి, తింటందుకు తిండి లేని ఒక్కడన్నా ఉండా బట్టలు వేసుకుంటారు. నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు నా దగ్గర 3 షర్ట్లు ఉండే, 3 ప్యాంట్లు ఉండే, ఒక జీన్స్ ఉండే, 2 షార్ట్స్ గేమ్స్ ఆడుతుంది అంటే 4 అండ్ 2 టీ-షర్ట్లు అంటే 3 షర్ట్లు 2 టీ-షర్ట్లు ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర 5 షర్ట్లు ఉన్నాయి. మీరు చెప్పండి, పేదరికం డెఫినేషనే పెంచిండు, ఆత్మగౌరవాన్ని పెంచిండు. అండ్ ప్రజలు అందుకే మేము మొట్టమొదటి 2014 వచ్చినప్పుడు గెలవము అంటే గెలిచి చూపెట్టిన. కానీ ప్రజలకు నమ్మకం వస్తూ ఉన్నది. మళ్ళీ కూడా మోడీ గారు వస్తాడని మాకు నమ్మకం ఉంది. అండ్ మోడీ గారు అని కాదు, మోడీ గారి మీద నమ్మకం పెరుగుతున్నది, వేరే వాళ్ళ మీద నమ్మకం పోతున్నది, 2 కూడా అవుతున్నాయి. ఒకవేళ ఇట్లాంటి అంటే మీరు చెప్పిందే కొన్ని జాగాలలా మీరు చెప్పిందే వాస్తవం అయితే, ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీలు వాళ్ళకి ఇంత ఇన్ఫ్లుయెన్స్, ఇంత ప్రభావం ఎట్లా చూపించగలుగుతాయని మీరు అనుకుంటున్నారు? కోట్లాది మంది వాళ్ళకి ఫాలోవర్స్ ఎట్లా మారుతారని మీరు అనుకుంటున్నారు? మారిండ్రని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి? అండ్రెస్ట్ లేదంటారా ఈ దేశంలో? నేను మొన్న కాక్రోచ్ పార్టీ మొట్టమొదలు ధర్నా చేసింది జంతర్ మంతర్. అవునా? ఆ రోజు అభిజిత్ వచ్చిన తర్వాత సండేనా ఆదివారం, అది ఆదివారం కాదు శనివారం. ఓకే. నేను అక్కడనే ఢిల్లీలో ఉంటుంది, మా ఇల్లు అక్కడి నుంచి 5 నిమిషాలు జంతర్ మంతర్ నుంచి. నన్ను కలుస్తానికి 2-3 JNU స్టూడెంట్స్ వచ్చిండ్రు. ఒక ఆయన తెలంగాణ నుంచి వివేక్ ఆయన వచ్చిండు, తర్వాత 2-3 స్టూడెంట్స్ వచ్చిండ్రు.
నాకు ఆ రోజు అపాయింట్మెంట్ చూస్తే నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. నితిన్ నవీన్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. ఓకే. అయితే నాకు పొద్దుగాలంతా ఇంట్లో ఖాళీగా కూర్చోండే స్టూడెంట్స్ తోటి మాట్లాడుతూ ఉన్నా. అటు ఇది అవుతుంది. ఎంతమంది వచ్చిండ్రా వాళ్ళు అనేది 6,060 మంది వచ్చిండ్రు. కొన్ని న్యూస్ ఛానల్ అంతా వందలాది మంది వచ్చిండ్రు. ఎవరు ఏ న్యూస్ ఛానల్ కూడా వేలాది మంది అని చెప్పలేరు, లక్షలాది మంది అని చెప్పలేరు. మళ్ళీ వాళ్ళు ఇన్స్టా ట్విట్టర్ చూస్తే 20 కోట్లు ఏంటి 2 కోట్ల 2 కోట్ల చిల్లర అని వస్తున్నది. అంటే దేశంలో ఉన్న వాళ్ళంతా అక్కడికి రావాలి. కనీసం 2 కోట్లు ఉంటే ఇక్కడ కనీసం 20,000 అని ఉండాలి కదా. 20,000 కాదు, 2,000 కాదు, 1000 ఉన్నారు. ఇంకోటి ఈ 2 కోట్లు ఎవరయ్యా? 2 కోట్లే. దీనిలో 90% ఈ డీప్ స్టేట్, అమెరికా వెస్టర్న్ డీప్ స్టేట్, ఇవన్నీ పుట్టిన ఎక్కడ మూమెంట్? అమెరికాలో పుట్టిన మూమెంట్, ఇండియాలో పుట్టిన మూమెంట్ కాదు. ఇందులో 90% ఆ 2 కోట్లలా ఫేక్ అకౌంట్లు. దానికి ఎలాన్ మస్క్ చేసిందా లేకుంటే గూగుల్ చేసిందా? ఇది ఉన్న అకౌంట్ అయినా కూడా 2 లక్షల అకౌంట్లు. అది గొప్పదే. ఇంత ఆ 2 లక్షల అకౌంట్లు ఎవరు? ఇక్కడనే ఆ లూటెన్స్ వాళ్ళు, లెఫ్టిన్స్ వాళ్ళు, ఆ జేఎన్యూ స్టూడెంట్స్. ఎట్లా డిసైడ్ చేయగలిగినారు మీరు? ఎట్లా డిసైడ్ చేయగలిగారు? మీరు చూడండి అది. అండ్ దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మా ఢిల్లీలో కంపెనీ ఉన్నది, అక్కడ హెచ్ఆర్ మేనేజర్ ఒక ఆమె ఉన్నది, ఆమె కూడా నన్ను వచ్చి కలిసి మా కొడుకు బిడ్డే వాళ్ళు 10, 12, 10వ స్కూలో 9వ తరగతిలో ఉన్నారు. వాళ్లకు మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు అడుగుతుండ్రు, మమ్మీ ఈ కాక్రోచ్ పార్టీ ఏంటని. వాళ్ళు ఎంత స్పెండ్ చేసిందంటే డిజిటల్ క్యాంపెయిన్ మీద నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన దగ్గర ఉన్నాయా? ఆయన పేరేందో దీప్కేనో ఏదో, ఆయన దగ్గర అభిజిత్ దీప్కే, ఆయన దగ్గర ఉన్నాయా? ఆయన ఫండింగ్ ఎవరు? అది తప్పనిసరి చేయాలి. సరే, ఆ రోజు ఏమైంది చెప్తారు. ఆ రోజు అమెరికా నుంచి ప్లేన్ దిగిండు. ముందే పోలీసుకు చెప్పిండు ఏంటంటే, మేము ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం 9 నుంచి 5 గంటల వరకు. వాళ్ళు అనుకుంటే ఏంటంటే పోలీస్ పర్మిషన్ ఇయ్యదు. వీళ్ళు పోయిండ్రు 9 గంటల వరకు, కొంచెం లేట్ అయిపోయిండ్రు. ఇమీడియట్లీ ఓకే, 9 గంటల పోగానే ఇమీడియట్లీ 10 సెకండ్లలో పర్మిషన్ ఇచ్చేసిండ్రు. పర్మిషన్ ఇస్తే వీళ్ళు సంతోషంగా ఉండాలా, పరేషాన్లు ఉండాలా? పరేషాన్లా. అరే, పోలీస్ పర్మిషన్ ఇచ్చింది, ఇక పోలీస్ మీద తిట్టరాదు, మేము వాళ్ళ మీద పెట్టరాదు. అయితే ఇప్పుడు జంతర్ మంతర్ పోవాలి. ఎంతమంది వాళ్ళు మీడియాలో ఎంతమంది పెట్టుకున్నారు అంటే ఈ 2 కోట్ల 90% ఇది ఉన్నారు కదా. అంటే 2 కోట్ల మంది కనీసం 2 లక్షల మంది వెళ్ళి ఉంటారు కదా. 2 లక్షల నుంచి కనీసం 20,000 రావాలి కదా. వాళ్ళు పెట్టిండ్రు సోషల్ మీడియాలో. పెడితే 9-10 గంటల వరకు 60 మంది ఉన్నారు. 60 మంది ఉన్నారు 10 గంటల వరకు. నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్లు వస్తాయి ఉంటాయి, మీ స్టూడెంట్స్ గ్రూప్ పంపి అని. జేఎన్యూ నేను ఎవరు పంపిండ్రు? బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు యాక్టివిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళ ఒక 2 గ్రూప్స్ పంపింది. వాళ్ళు కూడా 100 మంది 200 మంది వచ్చింది. ఈ హాస్టల్లకు ఫోన్ వస్తాయి. మరి అయితే బీజేపీ క్యాంపెయిన్ ని మించిపోయింది కదా, మీరు తోపు కదా బీజేపీ సోషల్ మీడియాలో. సో చాలా అగ్రెసివ్ గా ఎలాన్ మస్క్ క్యాంపెయిన్ ఉంది కదా. కరెక్ట్ అండి. మా క్యాంపెయిన్ ఇక్కడ ఉంటది. మా క్యాంపెయిన్ అమెరికా నుంచి నడవదు. మీకు ఏకంగా వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక పేరే అందరికి పెట్టింది కదా, అందరికి పెట్టింది ఉండొచ్చు కానీ ఏ యూనివర్సిటీ ఉన్నా మా భారతీయులమే, భారతదేశంలో ఉంటది. తప్పో ఒప్పో ఏదో ఇక్కడనే ఉంటది. మాకు అమెరికా నుంచి ఉండే కదా. అమెరికా ఇప్పుడు మిగతా దేశాలన్నీ మీకు మోదీకి మిత్రులే అంటున్నప్పుడు మరి మీరు ఎక్కడి నుంచి ఆ నిధులు వచ్చినా మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా. మీరు ఏం తెలిసిన చేస్తున్నారు అందుకే చెప్తున్నారు. వేరే దేశాలు ఏమన్నా ఇక్కడ నుంచి అయితే లేవు, అవైతే ఇక్కడ నుంచి అయితే లేవు, వేరే దేశం నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమి నాకు తెలియదు. అది అమెరికా. ట్రంప్ ఫ్రెండ్ అయినా మిగతా అందరూ ఫ్రెండ్స్ అయ్యా. అది మోడీ ప్రత్యేకత. మీరు నాకు సాయం చేసినంత వరకు, మాతోటి మంచిగా ఉన్న వరకు మీరు ఫ్రెండ్స్. మంచిగా లేకుంటే అదే రోజు మీ దుష్మన్. ఇది ఫ్రెండ్షిప్, ఇది సోషల్ ఫ్రెండ్షిప్ కాదు. ఈ ఫ్రెండ్షిప్ ఏంటంటే దేశాలకు అవసరం ఉన్నది చేస్తే మీరు ఫ్రెండ్స్, మాకు నష్టం ఉన్నది చేస్తే మీరు దుష్మన్లు. సో ఇప్పుడు అందుకే అడ్డుకున్నది అమెరికాను, మోడీయే అంటే ట్రంప్ను. మోడీని రమ్మన్నది కూడా ట్రంపే. ఎందుకు అడ్డుకున్నందుకు ఆయన భయపడి వస్తాడంటే. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, దేశంలో కరప్షన్ ఆగిందా? అవినీతి ఆగిందా? ఏ దేశం లాగలేదయ్యా. మన మానవత్వంలో ఎప్పుడు కూడా ఎన్కట్ సంధి 1000 కాదు 4000 ఏళ్ళ సంధి కరప్షన్ ఉండే. తక్కువ అవుతుందా? కంట్రోల్ లేకుండా పోతుందా? అది తగ్గింది. పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయా? లేవు.
కాళేశ్వరంలో మేము కడుతున్నామా కడతలేము, మేమేమైనా పిచ్చి పిచ్చి ప్రాజెక్ట్ చేసి లక్షలాది కోట్లు వృధా చేస్తున్నామా లేదు. ఉన్నది కరప్షన్ ఎంతో అంతో ఉన్నది. కానీ ఒక్క కేంద్ర మంత్రిని చూపెట్టండి ఆయన దగ్గర లంచాలు తీసుకున్నట్టు. ఆరోపణలు ఉన్నాయా? ఏదో ఒకటి రెండు ఉంటుండొచ్చు ఆరోపణలు. వాస్తవాలు ఉన్నాయా? చూపెడుతందుకు లేవు. ప్రజలను వాళ్ళని నమ్ముతున్నాను, మోడీ ప్రభుత్వం నమ్ముతున్నది. ఇందుకే కరప్షన్ మొత్తానికి లేదా అంటే 100% ఉన్నది. కొన్ని జాగాలలో ఉన్నది. దానింట కూడా పడాలి, అది కూడా తీయాలి. అందుకే ముందుకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ముందుకు చూడాలి. వికసిత్ భారత్ అయితే అది ఇంకా తక్కువ అవుతుంది. కానీ ప్రజలకి స్వేచ్ఛ లేదు అనేది ఒక ప్రధానంగా వినబడుతున్నది. డెమోక్రసీ అనేది మొత్తం కూనీ చేసేసినారు. వాళ్ళు చెప్పింది వినాలి, చెప్పకపోతే వాళ్ళ మీద యుద్ధమే. ఏదో రకంగా వాళ్ళని ఖతం చేసే ప్రయత్నం, దేశద్రోహం అంటారా, ఇంకోటి అంటారా, ఆయనని పాకిస్తాన్ అంటారా, లేకపోతే ఈడీ కేసులా, సిబిఐ కేసులా, ఏదో ఒక రకంగా చేసి తన వైపు తిప్పుకునే ప్రయత్నం. ఇది ఎట్లా డెమోక్రసీ అవుతుంది? ఇది ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎంత డెవలప్ అయితే ఏం ఉపయోగం? ఉదాహరణగా డెమోక్రసీ లేకుండే వెస్ట్ బెంగాల్ ఏం చేసిండ్రు? ప్రజలందరూ కలిసి బొందబెట్టింది కదా. ఓకే, వాళ్ళ సొంత పార్టీ విడిపోతుంది కదా. డిఎంకే మీద వ్యతిరేకతతోటి విజయ్ను పాకియలేదు, టీవీకేకి ఓటేసిండ్రు. మళ్ళీ అంతటట్లయితే లేదు, కొన్ని జాలట్లేదు. మేము ఎందుకు మాట్లాడితే ఇప్పుడు మోడీ మీడియా తిడతలేదా? ఇప్పుడు సోషల్ మీడియాలు చూడు, ప్రతి ఒక్కటి మోడీకి అగేన్స్ట్. గోధి మీడియా అని పేరు నేషనల్ అంతా మీడియా బీజేపీ మీడియా అంటున్నారు. మళ్ళీ మేము నోరు మూస్తే ఎట్లా మాట్లాడుతుండ్రు, ఇవన్నీ ఎట్లా కనబడుతున్నాయి. అయితే ఇది ప్రచారము. అండ్ ఈడీ కేసుల మీద మాట్లాడినారు. ఎమర్జెన్సీ పెట్టిన వాళ్ళు, సరే ఎమర్జెన్సీ పక్కిపోడు రాబోతుంది, ఎమర్జెన్సీ ఆల్రెడీ ఎమర్జెన్సీ పెట్టిన వాళ్ళు దేశంలో ప్రజలకు స్వేచ్ఛత లేదు, ప్రజలకు మాట్లాడే అవకాశం లేదు, మీడియాను అనగదొక్కుతున్నట్టు ఎట్లా? మీరే ఎన్నోసార్లు బీజేపీకి వ్యతిరేకం మాట్లాడినారు, కేసీఆర్కి వ్యతిరేకం మాట్లాడినారు, కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకం మాట్లాడుతున్నారు. లేదా స్వేచ్ఛత? సరే కాంగ్రెస్ వ్యతిరేకం అంటే మేము సపర్లు కొడతాం, మాకు వ్యతిరేకం మాట్లాడలేదా మీరు? మాట్లాడారు. గవర్నమెంట్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం మాట్లాడుతుండ్రు. అవును, అయితే మీకు లేదా? మేము జైలు వేసినామే మేము? మీరే కాదు, సారీ మీ పర్సనల్ ఉదాహరణ తీసుకుంటున్నా కానీ ఎక్కడైనా ఉన్నది ఇంత ఎప్పుడు లేకుండే. ఇది ఫారిన్ మీడియా, వాళ్ళ మీడియా ప్రచారం చూడు. మన దగ్గరనంట హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంటుంది. మీరు అన్నారు కదా సంతోషంగా ఉండని. మనము ఈజిప్ట్, ఇరాన్ కంటే బాధతో ఉన్నామంట. దుఃఖం మన దగ్గర ఎక్కువ ఉందంట, సంతోషం ఇరాన్లా, సుదాన్లా, ఇథోపియాలో, తిండి లేని ఇథోపియాలో ఉందంట. ఇవన్నీ ఫారిన్ మీడియాను. మాల్ న్యూట్రిషన్ అంటే సరిపోని తిండి పేదల చిన్నపిల్లలు లేకుంటే బక్కగా అవుతారు, ఇంకా పెరగరు. ఫేక్ అంటారా? కాదా ఇవన్నీ? 200% ఫేక్ అయ్యా. అవి చూడండి, మీరు చూస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకంటే పెద్ద అంట. అరే బంగ్లాదేశ్ మనకంటే వాళ్ళని ఇక్కడికి ఎందుకు వచ్చి వాపస్ ఎందుకు పోతలేరు? మా మహేశ్వరంకి ఎందుకు వచ్చి ఉంటుండ్రు 30,000 మంది రోహింగ్యాలు? మా తాండూరు వాళ్ళకి రోహింగ్యాలు ఎందుకు ఉంటుండ్రు? జీడిపి వాళ్ళది పెద్ద అంట, అన్ని వాళ్ళది పెద్ద అంట, మనది తక్కువ అంట. తక్కువ అంటే వాళ్ళు ఇటు రావాలనా, ఇటోళ్ళు అటు వాళ్ళ? చెప్పండి. సో మనకు ముస్లింస్లకు భద్రత లేదంట. ముస్లింల భద్రత లేదు, వాళ్ళే కదా వచ్చేది. పాకిస్తాన్ నుంచి వస్తున్నారు, వాపస్ వస్తున్నారు హైదరాబాద్లో. అరే హిందుస్థాన్ జన్నత్ హై బాబు అంటున్నారు. పాకిస్తాన్లో పెరిగిన వాళ్ళు ఇక్కడ వచ్చి పొమ్మంటే పోతలేరు. ఇప్పుడు 4,939 రోజుల మోదీ, ఇంకా అంటే ఈ పీరియడ్ అంతా అయిపోయేదాకా ఆయనే ఉంటారు అనుకోండి. అది 5,000 ఎంతో క్రాస్ అవుతుంది. సో నెక్స్ట్ కూడా నరేంద్ర మోదీనే ఉంటారా? మీలాంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? నెక్స్ట్ కూడా నరేంద్ర మోడీ గారు ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఫోర్త్ టైం కూడా ఆయనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఎంతో మంది గుడిలకు పోయి అదే పూజిస్తుండ్రు. తన ఆయుష్ ఎక్కువ ఉండాలి, తన రాజకీయ జీవితం కూడా ఎక్కువ ఉండాలని గుడిలకు పోయి, సాధారణ బీజేపీ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు కూడా పోతారు, నేను కూడా వాళ్ళతో పోతాను లేదు, కానీ బీజేపీకి సాధారణ ప్రజలు కూడా గుడిలకు పోయి ఇదే పూజ చేస్తుండ్రు. అంటే ఇది జనరల్ గా ప్రజలు ఓట్లేసినారు, తీర్పునిచ్చినారు, మీ పార్టీ ఎల్పీని ఎన్నుకున్నారు, ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. సో రొటీన్ గా జరిగే ప్రాసెసే కదా. దీనికి ఇంత హంగామా, ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముందని మీరు అనుకుంటున్నారు?
అంటే ఎందుకు అవసరం ఇంత లేదు. పొలిటికల్ గా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? కరెక్ట్ అండి, ఇది రొటీన్ గా జరిగేది, దీని పెద్ద ఏం లేదు. ఉమ్, కానీ ఎందుకో ఏమో మాకు బాగా సంతోషం అవుతుంది, ఉమ్, ఎందుకేమో ప్రజలకు సంతోషం అవుతుంది, మా కార్యకర్తలకు సంతోషం అవుతుంది. ఉమ్, అది వేరే వాళ్ళు నెహ్రూ ఉన్నప్పుడు అయిందో కాలేదో, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అయిందో కాలేదో, ఆమె తిట్టుకున్నారా లేకపోతే పూజించిండ్రా మాకు తెలియదు. కానీ ఉమ్. మీరు అన్నది కరెక్టే, వాస్తవం కాయేది ఎందుకో ప్రత్యేకంగా ఇట్లా అవుతుందంటే నాకు సమాధానం లేదు. నాకైతే సంతోషం సో అవుతుంది. తప్పులు ఏమి లేవా సార్? ఒక్క తప్పు కూడా జరగలేదా? 100 తప్పులు ఉన్నాయండి, ఒప్పుకున్నాయి కూడా ఉన్నాయి తప్పులు. ఆ, 100 తప్పులు ఉన్నాయి. ఉమ్, ప్రధానమంత్రి మోడీ గారే తప్పులను ఒప్పుకున్నారు, కానీ కొన్ని తప్పులు కాదు, మీరు వద్దంటే వాపస్ తీసుకున్న బిల్లు ఉన్నాయి. ఉమ్, మేము మీ కొరకు మంచి చేస్తున్నాము కానీ మీరు నమ్ముతలేదు, ఎందుకంటే నేను మొట్టమొదటి ప్రజాప్రతినిధి. ఉమ్, మీరు నేను మంచి చేస్తున్నాను నమ్మకుంటే ఆ బిల్లు వాపస్ తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది నిజమైన తీసుకుని రావాలి. ఉమ్, మేము రైతులకు మంచి అయితందుకు 3 రైతు చట్టాంగాలు పెడితే 3 దాని మొత్తము అది ఇక్కడ తెలంగాణలో కాదు, తెలంగాణ మొత్తం ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు ఫెయిల్ అయింది, కేసీఆర్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. ఉమ్, అది హర్యానా ఖలిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచి ఫండ్ చేసిండ్రు, మొత్తం ఢిల్లీ చుట్టూ రోడ్లు బ్లాక్ చేసిండ్రు. అప్పుడు మీరందరూ వద్దంటే వాపస్ తీసుకున్నారు. ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు మొత్తం డిస్కామ్లు నాశనం అయిపోతున్నాయి, రాష్ట్రాల దగ్గర పైసలు లేవు, దివాలా తీస్తున్నాయి, పేదోళ్ళకి ఇచ్చే పైసలు లేవు, వాళ్ళు పెట్టుకున్న మాటలు వాళ్ళు ఇచ్చిన హామీలు పెట్టుకుంటేందుకు వాళ్ళ దగ్గర పైసలు లేవు. అటువంటి పరిస్థితుల్లో డిస్కామ్లకు పే చేస్తూ ఉన్నారు. దాని డిస్కామ్లో ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ పెట్టిండ్రు, వీడు అంటారు మోటార్లకు మీటర్ పెట్టిండు. సరే మీరే అంటున్నారు కదా, ఉమ్. వాపస్ తీసుకుంటాం. ఎక్కడ పోయింది డిస్కామ్లు ఇప్పుడు తెలంగాణలో? కేసీఆర్ ఉన్నప్పుడు ఎటు పోయినాయి, ఇక్కడ ఎటు పోయినాయి? ఆయన అయితే పోయినాయి, ఇంతకుముందు ఆయన ప్రభాకర్ రావు గారు ఉండే. ఉమ్. ఇప్పుడు అడగండి, మీరు ఎలక్ట్రిసిటీ బోర్డుని సో అడగండి. ఇప్పుడు మోదీ వల్ల తెలంగాణకి న్యాయం జరిగినట్టేనా? చాలా న్యాయం ఇప్పుడు అండి. దేశంలో సరే అన్ని ప్రాంతాలకైనా ఏం చేసి తెలంగాణలో ఉన్నాం కదా మనం, తెలంగాణకి న్యాయం జరిగిందా? తెలంగాణ ప్రజలు మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి. తెలంగాణలో మాకు ఒక పెద్ద లోపము సమస్య ఉందండి. తెలంగాణ బీజేపీ ఉమ్, ఏంటంటే మేము చెప్పుకోగలుగుతలేము, మేము చెప్పినా ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. అంటే చేసినా చెప్పుకోలేకపోతున్నారు, చేసినా ఏం చేయలేదా? ప్రతి ఒక్కటి చేసింది. ఈ రోజు తెలంగాణ ఆదుకుందంటే కేంద్ర ప్రభుత్వం వల్ల. రైతాంగంనన్నా లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా, 60 ఏళ్ళని రాని నేషనల్ హైవేస్ ఇప్పుడు వచ్చినాయి, 60 ఏళ్ళని రాని రైలు పట్టాలు, రైలు స్టేషన్లు ఇప్పుడు అవుతున్నాయి, ఏది చూసినా కూడా ఇప్పుడు అవుతున్నాయి. కానీ మేము చెప్పుకోలేకపోతున్నారా? ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరా? లేకుంటే దుష్ప్రచారం గొంతు మా గొంతు కంటే పెద్దగా ఉందా? కేసీఆర్ గొంతు పెద్దగా ఉందా? మన రేవంత్ రెడ్డి గొంతు పెద్దగా ఉందా? ఇప్పుడు వాస్తవంగా మీరు అడిగినట్టు చెప్తాను. ఇప్పుడు 15 తారీఖు వరకు కొడకుంటే మొత్తం ఒడ్లు తెచ్చుకోవచ్చు, కిషన్ రెడ్డి ఇంటి ముంగలు వేస్తాం, ఇవన్నీ మాట్లాడదాం, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కొండా విశ్వేశ్వర గారు, థ్యాంక్ యూ. సో ఇది నరేంద్ర మోదీ 4939 రోజులు ఇవాల్టితో కంప్లీట్ చేసుకోబోతున్న నేపథ్యంలో ఒక చిన్న ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.